నన్ను చాలామంది డీమ్ చేస్తున్నారు. సో అన్న మీరు ఏ రెసిస్టెన్స్ బ్యాండ్ వాడుతున్నారు, ఏ బ్రాండ్ వాడుతున్నారు, ఏ రెసిస్టెన్స్ బ్యాండ్ నాకు పర్ఫెక్ట్ ఉంటుంది యాజ్ ఎ బిగినర్గా, ఇంటర్మీడియట్గా అని. సో వాటికి ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో నాకంటే పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా కావచ్చు, నేను మీకు చెప్పేది ఒకటే. ఫస్ట్ థింగ్, నువ్వు జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఫిట్గా ఉండాలనుకుంటున్నావు, లీన్గా ఉన్నావు లేదా కొంచెం ఫ్యాట్గా ఉన్నావు. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాకంటే పెద్దోళ్ళు కావచ్చు, మీరు చిన్నోళ్ళు కావచ్చు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కావచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ స్ట్రెచ్చింగ్స్ చేయండి, వార్మప్స్ చేయండి, ఇంట్లోనే చేయండి. 1 వీక్ జిమ్ జాయిన్ అవ్వకముందు మీకు కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చెప్పి ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి. మీకు ఒక వారం పాటు ఇంట్లోనే పుషప్స్, డిప్స్, స్క్వాట్స్, పుల్అప్స్, ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఫ్లోలో రావట్లేదు. సో ఇలాంటివి ఒక్కొక్కటి చేస్తూ ఉండండి, డే బై డే అలా. సో ఇలా అయిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఓకే, నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి. అండ్ దెన్ యూ కుడ్ గో ఫర్ జిమ్, బికాస్ నీకు అప్పటికి ఒక స్ట్రెంగ్త్ అనేది నీ బాడీలో సెట్ అయి ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇంకా డైట్ల గురించి వస్తావా, డైట్ల గురించి నీకు ఇనిషియల్ స్టేజ్లో అవసరం లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు హెల్తీ ఫుడ్ తీసుకో, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసే. ఇంకా ప్రోటీన్ పౌడర్స్ అవి ఇవి అంటావా, సో నువ్వు బేసిక్గా ఇంట్లో తినే ఫుడ్ని కస్టమైజ్ చేసుకుంటూ, మీ ఇంట్లో స్ప్రౌట్స్ ఉండవా, ఇంట్లో మిల్క్ ఉండదా, ఇంట్లో బనానా ఉండదా, ఇంట్లో ఫ్రూట్స్ ఉండదా. సో మీరు డైట్లు అన్నా నాకు డైట్లు చెప్పండి అని చెప్పి మీకంటే బల్కీగా మస్కుల్గా కనపడే వాళ్ళని అడగచ్చు. బట్ వాళ్ళు చెప్పేది కూడా ఇదే, హెల్తీగా తిను బాసు అని చెప్తారు. సో నువ్వు కూడా మైండ్ని స్ట్రెస్ చేసుకోకుండా ఇనిషియల్ డేస్లో జిమ్ అని, ప్రోటీన్ షేక్స్ అని, డైట్స్ అని, పర్సనల్ ట్రైనింగ్ అని చెప్పి ఇవన్నీ తీసుకో. సో ఫస్ట్ థింగ్, నువ్వు తెలుసుకుంటే ఇంకా నాలెడ్జ్ పెరుగుద్ది, ఇంకా నీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ థింగ్, అన్నిటికి మించి నువ్వు రీసెర్చ్ చేసుకుంటే యూ కుడ్ బీ ఏ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. నా పాత వీడియోస్ చెప్పాను ఒకసారి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, మన పాత వీడియోస్కి వెళ్ళి చూడు, యూ విల్ గెట్ అవేర్ ఆఫ్ ఇట్. సో కమింగ్ టు ద టాపిక్, ఇంకా రెసిస్టెన్స్ బ్యాండ్ గురించి వస్తే, సో నా దగ్గర ఉండేవి 3 రెసిస్టెన్స్ బ్యాండ్స్ అనమాట. ఒకటి 15 kgs రెసిస్టెన్స్ బ్యాండ్, 25 kgs అండ్ 35 kgs. సో ఇవన్నీ నేను ఎక్కడ కొన్నాను అంటే డెకాథ్లాన్లో కొన్నా. నేనైతే ఆన్లైన్లో కొనుక్కుని ఉండొచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ అండ్ ప్రిఫర్ యూ దాట్ జస్ట్ ఒకసారి వెళ్ళి డెకాథ్లాన్ కావచ్చు, మీ పక్కన ఉన్న నియర్ బై ఉన్న స్పోర్ట్స్ షాప్లో కావచ్చు, జస్ట్ గో అండ్ చెక్ యువర్ వెయిట్స్, అంటే మీకు ఎంతవరకు రెసిస్టెన్స్ అవుతుందా లేదా అని చెప్పి. సో నేనైతే ఇనిషియల్లీ తెలియకుండా 35 kgs తీసుకున్నాను. సో మీరు నా పాత వీడియోస్ చూసినట్టయితే తెలుస్తుంది మీకు ఎంత స్ట్రగుల్ అయ్యాను అని. బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్, బికాస్ నాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జిమ్ వైజ్. సో యా, సో బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ గో విత్ 15 kgs రెసిస్టెన్స్ బ్యాండ్. అయినా పర్లేదు, నాకు ఇంకొంచెం స్ట్రెంత్ ఉంది, ఐ షుడ్ గెయిన్ ఈవెన్ మోర్ స్ట్రెంత్ అండ్ డిటర్మినేషన్ ఉంటే మాత్రం యూ కుడ్ గో విత్ 25 kgs